హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది మన గాయత్రి నగర్ ఫ్లాట్ అండి. ఈచ్ ఫ్లోర్ ట్రిపుల్ బెడ్రూము, టోటల్గా 1850 ఎస్ఎఫ్టీ. ఇది ప్లింత్ వచ్చేపాటికి 1550 ఎస్ఎఫ్టీ వస్తుందన్నమాట. ఫ్లాట్ జస్ట్ 9 ఇయర్స్ అవుతుందండి. రీసేల్ ఫ్లాట్ అయినప్పటికీ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. రోడ్డు వైపు ఫ్లాటు అండ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, రోడ్ వచ్చేసేపాటికి సౌత్ రోడ్ అవుతుందన్నమాట. ఫ్లాట్ అయితే ఇదంతా ఫుల్లీ కారిడార్ వస్తుంది అండ్ రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది, వాష్ ఏరియా వచ్చింది అండ్ ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ 70 గజాలు అయితే సైట్ వస్తుంది. 70 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది అండ్ ఇది రెంటల్ పర్పస్ కూడా 25,000 రెంట్ అనమాట. ఈ ఏరియాలో అయితే ఇది ఫ్లాట్ మనకి. ఇదంతా హాల్ వచ్చింది, ఫుల్లీ హాల్ వచ్చింది. ఓకే, ఇదంతా ఫుల్లీ హాలు విత్ సీలింగ్ అండ్ మార్బుల్ ఫినిషింగ్ అనమాట. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫినిషింగ్. కబోర్డ్స్ కూడా ఎక్కడా కూడా పోడవలేదు. చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్లాట్ అయితే. అండ్ ఇది వచ్చేసి కిచెను విత్ ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి, మోడ్యులర్ కిచెను అండ్ విత్ చిమ్నీతో ఉందన్నమాట. ఫ్లాట్ అయితే యాజ్ టీజ్గా ఇస్తారు అండ్ రెండేమో అటాచ్డ్ టాయిలెట్స్ వస్తాయి, ఒకటేమో కామన్ టాయిలెట్ వచ్చింది రోడ్ వైపు యూటిలిటీ ఏరియాలో. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది. కిచెన్ నుంచి ఇలా డైనింగ్ ఏరియా ఇలా వస్తుంది అనమాట. ఇది డైనింగ్ ఏరియా, కిచెను. ఓకే, అండ్ ఇటువైపు వచ్చేపాటికి మనకి కిచెన్ దగ్గర ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. డైనింగ్లో నుంచి వెళ్ళడానికి వాష్ ఏరియా వస్తుంది. ఇది రోడ్ వైపు కూడా వస్తుంది అండ్ ఇది ఫ్రంట్ నుంచి కూడా రావచ్చు. ఇది ఫ్రంట్ కారిడార్ నుంచి. ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ కూడాను అండ్ ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. 1850 ఎస్ఎఫ్టీ టోటల్. ప్లింత్ వచ్చేసేపాటికి 1550 ప్లింత్, 70 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేరు అండ్ 9 ఇయర్స్ అవుతుంది ఫ్లాట్ అయితే. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది అండ్ సౌత్ రోడ్ అవుతుంది అనమాట రోడ్ అయితే. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఇలా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఫుల్లీ కబోర్డ్స్తో ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్ అయితే. విత్ డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ వచ్చింది. ఇదేమో టాయిలెట్ అవుతుంది, ఇది టాయిలెట్ అవుతుంది అండ్ రెన్యువేషన్ చేయించుకోవడానికి అయితే వర్క్ పెద్దగా ఏం లేదండి. మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్తో, ఫుల్లీ కబోర్డ్స్తో ఉంది. చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా పాడవలేదు. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది అనమాట. సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఇక్కడ వస్తుంది అండ్ దీనికి ఒక చిన్న బాల్కనీ కూడా వచ్చింది బ్యాక్ సైడ్. అండ్ ఇది చిన్న బాల్కనీ అయితే. ఇది చుట్టూ కూడా గ్రిల్ ఇచ్చేసాడు, బాల్కనీ వైపు ఇచ్చాడు, వాష్ ఏరియా వైపు ఇచ్చాడు అండ్ ఫ్రంట్ వైపు కూడా సేఫ్టీ గ్రిల్ వచ్చేసింది. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా వచ్చినాయి. మనం 6x6 కాట్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట బెడ్రూమ్ అయితే. బెడ్రూమ్స్ అలా ఉన్నాయి అండ్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. దీనికైతే అటాచ్డ్ లేదు, బయట యూటిలిటీ ఏరియాలో కామన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇది కూడా చక్కగా స్పేషియస్గా ఉంది, మార్బుల్ ఫినిషింగ్తో విత్ కబోర్డ్స్తో ఉందన్నమాట. ఇది థర్డ్ బెడ్రూమ్ అయితే. ఇది కూడా చాలా బాగుంది ఫ్లాట్ అయితే. సో ఓవరాల్గా ఇది ఫ్లాట్ అయితే. దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,20,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 1,20,00,000 ఫ్లాట్ అనమాట. 9 ఇయర్స్ అవుతుంది ఫ్లాట్ అయితే. అండ్ ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ట్రెండీ లుక్తో ఉంది. 9 ఇయర్స్ అయినప్పటికీ కూడా ట్రెండీ లుక్తో ఉంది. కబోర్డ్స్ కానీ అవి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ రెడీ టు మూవ్ ఉంది. ఏమి రెన్యువేషన్ వర్క్ అయితే, రిపేర్స్ అయితే ఏం చేయించుకోవాల్సిన లేదు. బాత్రూమ్స్, టాయిలెట్స్ కానీ, వాష్ ఏరియాలో కానీ ఎక్కడ కూడా రిపేర్ వర్క్, రెన్యువేటెడ్ వర్క్ అయితే ఏం చేయించుకోవాల్సిన లేదు. చాలా నీట్గా ఉంది ఫ్లాట్ అయితే. సో ప్రైస్ ఇదైతే 1,20,00,000. ఇది మెట్రోపాలిటన్ హోటల్ దగ్గరలో వస్తుంది అనమాట. గాయత్రి నగర్ కిందకి వస్తుంది ఇది. అండ్ మెయిన్ రోడ్డుకి ఇటు మన పెనంనేని పాలిక్లినిక్ రోడ్డుకి కానీ అండ్ ఇటు NH మన నేషనల్ హైవేకి కానీ
వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది అపార్ట్మెంట్. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఈ బడ్జెట్లో చూసేవాళ్ళు, ఇది 1,20,00,000 స్లైట్లీ నెగోషియబుల్ కాబట్టి ఈ బడ్జెట్లో చూసేవాళ్ళు అయితే కన్సిడర్ చేయొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలనుకున్న వాళ్ళు గాయత్రి నగర్ సైడ్. సో ఇదండి ఓవరాల్గా ఫ్లాట్ అయితే. థ్యాంక్ యూ.